నార్త్ ఇండియాలోనూ పుష్ప 2 సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే బాలీవుడ్ లో జవాన్ సినిమా షారుఖ్ ఖాన్ సినిమా అనేది ఫస్ట్ డే ఓపెనింగ్ 65 crores వరకు ఉంది. ఇప్పటి వరకు అదే సినిమా హైయెస్ట్ గా నిలిచింది. షారుఖ్ ఖాన్ ఎవరు కూడా దాటలేరు, షారుఖ్ ఖాన్ మార్కును ఎవరు కూడా టచ్ చేయలేరు. చాలా మంది కూడా బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. కానీ ఒక్కసారి మన పుష్ప 2 సినిమా పుష్పరాజ్ ఎంట్రీ అయిన తర్వాత షారుఖ్ ఖాన్ కాదు కదా, ఇంకా ఎంత బడా హీరో వచ్చినప్పటికీ కూడా ఈ మార్కునైతే ఇంకా ఎవరు కూడా దాటలేరని మన పుష్పరాజ్ మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్, అదే విధంగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. సో మరి జవాన్ సినిమాకి సంబంధించి షారుఖ్ ఖాన్ సినిమా ఫస్ట్ డే 65 crores ఉంటే మరి మన పుష్పరాజ్ పుష్ప 2 సినిమా మాత్రం మొదటి రోజే 67 నుంచి 68 కోట్లు కొల్లగొట్టి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. సో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా అభిమాని మాత్రం ప్రతి ఒక్కరు కూడా పుష్ప 2 సినిమా వైపే చూస్తున్నారు. అయితే చాలా మంది ఇప్పుడు ప్రభాస్ సినిమా వస్తే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు, అదే విధంగా మహేష్ బాబు సినిమా వస్తే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు. ఈ విధంగా ఏ హీరో సినిమా వస్తే ఆ హీరో ఫ్యాన్స్, ఇంకొంతమంది నాన్ ఫ్యాన్స్ చూడడం జరుగుతుంది. కానీ ఇప్పుడు పుష్ప 2 సినిమాకి మాత్రం ఆ హీరో ఈ హీరో ఆ అభిమాని ఈ అభిమాని ఇలాంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా పుష్ప 2 సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంటే టికెట్ల రేట్ల పెంపు విషయంలో కొంతమంది వెనకడుగు వేసినప్పటికీ కూడా చాలా మంది అయితే సినిమా ఏంటంటే సినిమాలో కంటెంట్ ఉంది, ఖచ్చితంగా చూడాల్సిందే, టికెట్ ధర ఎంత ఉంటే ఏంటి, మేమైతే పుష్ప సినిమా చూస్తాము, ఖచ్చితంగా పుష్ప 2 సినిమా చూడాలనే విధంగా చాలా మంది కూడా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే బాలీవుడ్ టాలీవుడ్ అన్ని లాంగ్వేజెస్ లో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా మొదటి రోజు కలెక్షన్స్ 294 కోట్లు కొలగొట్టి ఇప్పటి వరకు హాలీవుడ్ లో కానీ బాలీవుడ్ లో కానీ మన టాలీవుడ్ లో ఏ సినిమా కూడా ఇంతటి ఓపెనింగ్స్ సాధించలేదు. సో మొత్తానికైతే ఈ 1 వీక్ గడిచే లోపు దాదాపుగా 1000 కోట్లకు పైగానే మార్కు దాటేస్తుంది. ఇక పుష్ప 2 రికార్డ్స్ ని మాత్రం ఎవ్వరు కూడా అందుకోలేరనే విధంగా చాలా మంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ పుష్ప పార్ట్ 1 వచ్చినప్పుడు ముఖ్యంగా చూసుకుంటే బజ్ విషయంలో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కన్నా నార్త్ సైడ్ ఎక్కువగా పుష్ప పార్ట్ 1 కి క్రేజ్ వచ్చింది. సో ఇప్పుడు పుష్ప పార్ట్ 1 సినిమా కోసం కూడా మన తెలుగు వాళ్ళు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అంతకి డబుల్గా ఇంకా నార్త్ సైడ్ వాళ్ళు వెయిట్ చేశారు. సో ఆ వెయిటింగ్స్ కి ధీటుగానే ఇప్పుడు అక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. సో ఓవరాల్ గా అయితే పుష్ప 2 సినిమా ఆల్ టైమ్ రికార్డ్ ట్రెండ్ సెట్టర్. సో మొత్తానికైతే ఇప్పుడున్నటువంటి ఈ సినిమా రికార్డ్ ని ఇంకా ఏ సినిమా కూడా రాబోయే స్టార్ హీరోల సినిమాలు కూడా అందుకోలేవని అనుకుంటున్నారు. కానీ సో మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.